నవంబర్ 22 చరిత్రలో ఈరోజు 1830 నవంబర్ 22న వీరాంగన జల్కారీ బాయి ఝాన్సీలో జన్మించింది. ఆమె రాణి లక్ష్మీబాయి సాధారణ సైన్యం మహిళా విభాగం దుర్గా దళానికి కమాండర్. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర యుద్ధంలో రాణి లక్ష్మీబాయి సైన్యంలో జల్కారీ బాయి ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆమె బాల్యం ఝాన్సీ సమీపంలోని ఒక గ్రామంలో గడిచింది. ఆమె చిన్నప్పటి నుండి ధైర్యం, నిర్భయమైనది. చిన్న వయసులోనే గుర్రపు స్వారీ, ఆయుధ నిర్వహణలో నైపుణ్యం సంపాదించారు. 1857 స్వాతంత్ర పోరాటంలో జల్కారీ బాయి రాణి లక్ష్మీబాయికి నమ్మకమైన సహాయకురాలు. బ్రిటిష్ వారు ఝాన్సీపై దాడి చేసినప్పుడు జల్కారీ బాయి తన ధైర్యం, తెలివితో శత్రువులను గందరగోళానికి గురి చేయడానికి రాణి లక్ష్మీబాయిగా కనిపించింది. బ్రిటిష్ వారి దృష్టిని తన వైపుకు ఆకర్షించడం ద్వారా ఆమె రాణి ఇతర సైనికులకు కోట నుండి సురక్షితంగా బయలుదేరడానికి సమయం ఇచ్చారు. జల్కారీ బాయి ధైర్య సాహసాలు మహిళా సాధికారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సృష్టించాయి. జల్కారీ బాయి ఎలా చనిపోయిందో చరిత్రలో స్పష్టంగా లేదు. బ్రిటిష్ సైన్యం జల్కారీ బాయిని ఉరితీసిందని కొందరు చరిత్రకారులు రాశారు. అదే సమయంలో ఆమె యుద్ధంలో వీరమరణం పొందిందని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. కొన్ని చోట్ల బ్రిటిష్ వారు ఫిరంగితో జల్కారీ బాయిని పేల్చివేసిన ప్రస్తావన కూడా ఉంది. 2019లో విడుదలైన కంగనా రనౌత్ చిత్రం మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో జల్కారీ బాయి పాత్రను టీవీ నటి అంకితా లోఖండే పోషించింది. నవంబర్ 22న భారత స్వాతంత్ర పోరాట నాయకురాలు శాంతి ఘోష్ జన్మించారు. ఆమె ధైర్యవంతురాలు, నిర్భయ విప్లవకారిణి. ఆమె భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. పశ్చిమ బెంగాల్లో జన్మించిన శాంతి ఘోష్ చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది. ఆమె తన యుక్త వయసులో స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించినప్పుడు ఆమె విప్లవ ప్రయాణం ప్రారంభమైంది. 1931వ సంవత్సరంలో కేవలం 15 సంవత్సరాల వయసులో ఆమె తన స్నేహితురాలు సునీతి చౌదరితో కలిసి అప్పటి బ్రిటిష్ మ్యాజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ను హత్య చేసింది. ఈ సాహసోపేత చర్య స్వాతంత్ర పోరాటంలో మహిళల విప్లవ భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. శాంతి ఘోష్, సునీతి చౌదరి ఈ చర్యకు అరెస్టు చేయబడి జైల్లో ఉన్నారు. అరెస్టు చేసినప్పటికీ ఆమె ధైర్యం, విధేయత స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా మారింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరి 1942లో విప్లవకారుడు ప్రొఫెసర్ చిత్తరంజన్ దాస్ను వివాహం చేసుకున్నారు. చదువు తర్వాత ఆమె రాజకీయాల్లో చురుకుగా ఉండి 1952 నుండి 1962 వరకు ఇంకా 1967 నుండి 1968 వరకు బెంగాల్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. 1864 నవంబర్ 22న భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యుల్లో ఒకరైన రుఖ్మాబాయి రౌత్ జన్మించారు. ఆమె సామాజిక సంస్కరణ, మహిళా విద్యా రంగంలో ముఖ్యమైన కృషి చేసింది. రుఖ్మాబాయి జీవితం పోరాటానికి, అంకిత భావానికి ప్రతీక. ఆమె కేవలం 11 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. కానీ ఆమె బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ తన చదువు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులో ఆమె విడాకుల కోసం కోర్టులో న్యాయ పోరాటం చేసింది. తత్ఫలితంగా 1891 సమ్మతి చట్టం బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం మహిళల వివాహ వయస్సు, లైంగిక సంపర్కం పెరిగింది. అదే సమయంలో రుఖ్మాబాయి ఇంగ్లాండ్ వెళ్లి తన వైద్య విద్యను పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆమె మహిళల వైద్య సేవకు అంకితమైంది. విద్య హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. సామాజిక అడ్డంకులు ఇంకా మహిళా సాధికారతకు ఆమె జీవితం ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సైఫాయిలో జన్మించారు. భారత రాజకీయాల్లో ఆయనకు ధర్తిపుత్ర అనే పేరు వచ్చింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు. సమాజ్వాదీ పార్టీ కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందన్న ఆరోపణకు దారితీసిన ఆయన రాజకీయాల్లో తన కుటుంబ సభ్యులను నిలబెట్టడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు కూడా తరచుగా విమర్శలకు కేంద్రంగా మారాయి. రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా కర సేవకులపై కాల్పులు జరపాలన్న ఆదేశం ఆయన ప్రతిష్టను పోలరైజ్ చేసిన నిర్ణయంగా రుజువైంది. ఆయన చర్య ముస్లిం సమాజం మద్దతును పొందింది. అయితే ఇది హిందూ ఓటర్లలో అసంతృప్తిని పెంచింది. దీంతో ఆయనకు ములాయం అనే పేరు వచ్చింది.
యాదవ్ హయాంలో శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ములాయం సింగ్ యాదవ్ 2022 అక్టోబర్ 10న మరణించారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో 1971 నవంబర్ 22 నుండి 24 వరకు మొదటి హిలీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం అప్పటి తూర్పు పాకిస్తాన్లో భాగమైన బంగ్లాదేశ్లోని హిలీ పట్టణంలో భారతదేశం, పాకిస్తాన్ సైన్యాల మధ్య జరిగింది. బంగ్లాదేశ్ పౌరులపై పాకిస్తాన్ సైన్యం అణచివేత చర్యలకు పాల్పడిన తర్వాత బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి మద్దతుగా భారత సైన్యం ఈ యుద్ధం చేసింది. ఈ యుద్ధం 1971 నాటి అత్యంత రక్తపాత యుద్ధంగా చెప్పబడుతుంది. సామ్ మానేక్షా, జగ్జిత్ సింగ్ అరోరా హిలీని స్వాధీనం చేసుకోవాలని భారత సైన్యం కోరుకున్నారు. తద్వారా తూర్పు పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఈ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించింది. అలాగే పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. హిలీ యుద్ధం కూడా ముఖ్యమైనది, ఎందుకంటే 2 వైపులా శౌర్యాన్ని ప్రదర్శించారు. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా మరణానంతరం భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్రను అందుకున్నారు. అదే సమయంలో మేజర్ మహ్మద్ అక్రమ్కు ఆయన ధైర్య సాహసాలకు పాకిస్తాన్కు చెందిన అత్యున్నత శౌర్య పురస్కారం నిషాన్-ఏ-హైదర్ అందించారు. 1971 డిసెంబర్ 16న పాక్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు. దీంతో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం పూర్తయింది. 1963 నవంబర్ 22న అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ టెక్సాస్లోని డల్లాస్లో కెనెడీ హత్యకు గురయ్యారు. కెనెడీ తన పరివారంతో కలిసి డల్లాస్ వీధుల్లో బహిరంగ కారులో ప్రజలను పలకరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ హత్య మొత్తం అమెరికాతో పాటు ప్రపంచాన్ని కుదిపివేసింది. సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత లీ హార్వే ఓస్వాల్డ్ నేరానికి అరెస్ట్ అయ్యాడు. అయితే ఓస్వాల్డ్ కూడా 2 రోజుల తర్వాత హత్య చేయబడ్డాడు. కేసును మరింత క్లిష్టతరం చేసింది. కెనెడీ హత్య ఇప్పటికీ శతాబ్దంలో అత్యంత వివాదాస్పద కేసులలో ఒకటిగా పరిగణించబడుతుంది. లీ హార్వే ఓస్వాల్డ్ను ఏకైక దోషిగా ప్రకటించిన ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వారెన్ కమిషన్ ఏర్పడింది. అయితే ఈ హత్య వెనుక అనేక కుట్ర సిద్ధాంతాలు ఉద్భవించాయి. అవి నేటికి చర్చనీయాంశంగా ఉన్నాయి. కెనెడీ హత్య అమెరికా రాజకీయ ఇంకా సామాజిక ప్రకృతి దృశ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాగే ప్రజాస్వామ్య భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తింది.